9S formula to manage screen time in your children. నెంబర్ 1 స్పోర్ట్స్. మీ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్లో ఇన్వాల్వ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ ఎంత బాగుంటుందో వాళ్ళలో డోపమైన్ అంత బాగా రిలీజ్ అవుతుంది. నెంబర్ 2 షెడ్యూల్. పిల్లల్ని సడన్గా మనం 0 స్క్రీన్ టైంకి తీసుకురాలేం కాబట్టి స్క్రీన్ ఇవ్వండి, కానీ ఫిక్స్డ్ టైంలో ఒక ఫిక్స్డ్ డివైస్తో మాత్రమే. సో ఈవినింగ్ 4 to 5 టీవీలో నీకు నచ్చింది చూసుకో అని చెప్పండి. అలా వాళ్ళకి ఫిక్స్డ్ టైంని అలవాటు చేయండి. నెంబర్ 3 స్మైల్. మీరు ఎంత స్మైల్తో ఎంత ఫన్నీ కాన్వర్జేషన్స్ వాళ్ళతో చేస్తారో వాళ్ళు మీతో అంత బాగా దగ్గర అవుతారు, అన్నీ షేర్ చేసుకుంటారు. నెంబర్ 4 సిస్టమ్. మీరు ఒక సిస్టమ్ని ఫాలో అవ్వండి. భోజనం చేసేటప్పుడు మనం స్క్రీన్ చూడకూడదు, పడుకోవడానికి ఒక 1 hour ముందు నుంచి స్క్రీన్ టైం అనేది 0 అని ఒక సిస్టమ్ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ఆ సిస్టమ్ని పిల్లలతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యేలా చూడండి. మీరు ఫాలో అయితేనే పిల్లలు ఫాలో అవుతారు. నెంబర్ 5 స్పిరిచువల్ టైం. పిల్లలకి స్పిరిచువల్ టైం అలవాటు చేయండి. మీరు పూజ చేస్తున్నప్పుడు వాళ్ళని పువ్వులు సర్దమని చెప్పడం, లేదా వాళ్ళతో చాంటింగ్ చేయించడం, సపోజ్ మీరు ప్రేయర్ చేస్తే వాళ్ళకి కూడా ప్రేయర్ అలవాటు చేయడం, అలాంటివి చేయండి. నెంబర్ 6 షేర్స్. మీ డేని వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ప్రతిదీ వాళ్ళతో చెప్పండి. అప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళు గో త్రూ అయ్యే ఎమోషన్కి ఒక పేరు ఉందని, దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలమని వాళ్ళు నేర్చుకుంటారు. నెంబర్ 7 సిబ్లింగ్స్. పిల్లలు సిబ్లింగ్స్తో బాగా కలిసేలా చేయండి. సపోజ్ వాళ్ళు ఒక సింగిల్ కిడ్ అయితే కనుక గార్డెనింగ్ అలవాటు చేయండి, పెట్స్ని అలవాటు చేయండి. నెంబర్ 8 సర్ప్రైజెస్. పిల్లలకి సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం. అకేషనల్గా వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి మీ ఎఫర్ట్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఈవినింగ్ ఒక 1 hour ఎర్లీగా వర్క్ అయిపోయింది అనుకోండి, పర్మిషన్ అడిగి నీకోసమే నేను 1 hour ముందు వచ్చేసాను, మనం పార్క్ వెళ్దామా అని చిన్న చిన్న సర్ప్రైజెస్ని వాళ్ళకి అలవాటు చేయండి. నెంబర్ 9 సెల్ఫ్ ఎస్టీమ్. మీ పిల్లల్ని ఇది కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాను, అది కాబట్టి ప్రేమిస్తున్నాను కాదు, నో మ్యాటర్ వాట్ ఐ లవ్ యూ అని వాళ్ళతో చెప్పి చూడండి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా బాగా పెరుగుతుంది. అలాగే వాళ్ళు మీకు దగ్గర అవ్వడం, స్క్రీన్కి దూరం అవ్వడం అన్నీ ఒకేసారి జరుగుతాయి. ఐ హ్యావ్ కన్వేడ్ యూ ద 9S ఫార్ములా. మీరు వీటిలో ఏదో కొన్నైనా ఇంప్లిమెంట్ చేసి చూడండి, రిజల్ట్స్ చూస్తారు. అన్న కమెంట్స్లో తెలియచేయండి మీరు ఏ ఫార్ములాని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని. అలాగే ఈ వీడియోని ఎవరికైతే హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.